విశ్వాసం లేకపోవడం కాదు. ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, మనం లాజికల్గా ఈ విషయాన్ని ప్రశ్నించేసరికి, అంటే యేసుని దేవుడిగా నమ్మని వాళ్ళందరూ నరకానికి పోతారు ఈ ఫార్ములా ప్రకారం, మరి చిన్నపిల్లలు కూడా యేసుని దేవుడిగా నమ్మలేదు కదా, వాళ్ళందరూ నరకంలో వేసేయారు కదా, ఇది చాలా అమానుషం కదా, అన్యాయం కదా, అసలు నమ్మకపోతే నరకం ఏంటి, దరిద్రం. ఇప్పుడు విజయప్రసాద్ గారు చెప్పారు, నాకు నా స్నేహితుల్లో హిందువులు చాలామంది మంచివాళ్ళు ఉన్నారండి అని చెప్పారు ఈయన. మరి మీ హిందూ స్నేహితుల్లో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, మంచిది, చాలా సంతోషం. ఇప్పుడు యేసు రెండవ రాకడ వస్తే వాళ్ళందరూ నరకానికి పోతారా, స్వర్గానికి పోతారా చెప్పండి విజయప్రసాద్ గారు. మీ హిందూ స్నేహితుల్లో చాలామంది మంచివాళ్ళు ఉన్నారని మీరే చెప్పారు. ఇప్పుడు యేసు వస్తే, యేసు రెండవ రాకడ వస్తే వాళ్ళు స్వర్గానికి పోతారా, నరకానికి పోతారా? విజయప్రసాద్ గారు సూటిగా సమాధానం చెప్పగలరా? అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే, ఆ పరమ దుర్మార్గమైనటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించడానికి వీళ్ళ కామన్ సెన్స్ ఒప్పుకోవట్లేదు. తప్పు కదా, చాలా దారుణం కదా అనిపిస్తుంది. అందుకే